Hello guys, here our non-spoiler review of the film. సౌత్ ఇండియా సింగారం బుద్ధమంతరం చెప్పండిరా మొత్తం అన్ని బండారాలను బయటపెట్టండి. Casting by Samantha, Nandini Reddy and Production House. త్రలలలలాల. ఇంకా సినిమా ఎలా ఉంది అనే దానికి వచ్చేస్తే నాకైతే ఏమీ ఎక్కలేదు గైస్. ఇదొక స్లో పేస్డ్ ఫిలిం. ఎక్కడ నన్నైతే ఎంగేజ్ చేయలేదు. సమంత గారంటే నాకు చాలా రెస్పెక్ట్. అయినా నాకు ఈ మూవీ నచ్చలేదు. ఎక్కడ ఏ సీను కూడా ఈ మూవీలో నన్ను ఎంగేజ్ చేయలేదు. డబ్బింగ్ ఎవరు చెప్పారో కానీ చాలా దరిద్రంగా ఉంది. ఈవెన్ సమంత గారి డబ్బింగ్ కూడా అస్సలు బాలేదు. ఇంకా యాక్టింగ్ విషయానికి వచ్చేస్తే కొద్దో గొప్ప చేసిందంటే అది సమంత గారే. ఈ మూవీలో శ్రీముఖి గారు కూడా ఉన్నారు. ఆవిడ యాక్టింగ్ అయితే అస్సలు బాలేదు. ఇంకా ఫైట్స్ దగ్గరికి వస్తే సమంత గారైతే బాగా చేశారు. ఈవెన్ ఫైట్స్ కొరియోగ్రఫీ కూడా బాగుంది. ఫ్రెండ్ క్యారెక్టర్తో కూడా కొంత ఫన్ అనేది అయితే క్రియేట్ చేయడానికి చూస్తారు. అది కొంచెం బాగుంది. అది కూడా అక్కడక్కడ బాగుంది. అండ్ క్లైమాక్స్ విషయానికి వస్తే క్లైమాక్స్ కూడా బాగుంది. మ్యూజిక్ కూడా బాగుంది. సంతోష్ నారాయణ్ గారు ఈ ఫిలింకి మ్యూజిక్ అయితే అందించారు. ఇంకా మిగతా సినిమా మొత్తం దాని గురించి చెప్పాలంటే నాకైతే అసలు ఏమీ నచ్చలేదు. మిగతా పోర్షన్స్ అంతా ఎంగేజింగ్ అయితే లేదు. ఇంకా నాకైతే ఈ సినిమా గురించి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఎంత వెతికినా పాజిటివ్స్ అయితే నాకు ఇంకా కనబడట్లేదు. ఇంకా ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే శాకుంతలం దీనికంటే బెటర్ అని నేనైతే చెప్తాను. మరి ఇది గైస్ నా రివ్యూ. మీరైతే సినిమాకి వెళ్ళండి. మీకు ఎట్లా అనిపించిందో కింద కమెంట్స్లో అయితే రాయండి. నా మాటలు విని మీరైతే సినిమాకి వెళ్ళకుండా అయితే ఉండకండి. మీరు ఒకసారి వెళ్ళండి, డెఫినెట్గా అయితే ట్రై చేయండి. నాకు అనిపించింది నేను చెప్పాను అంతే. అండ్ థ్యాంక్ యూ. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అండ్ అప్పటి వరకు బాయ్ బాయ్.